మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సర్పంచులకు సన్మానంతో పాటు సింశాల నుంచి మన మోత్కూరు రోడ్డు బ్రహ్మాండమైన రోడ్ వేసుకొని మీ ప్రియతమ శాసనసభ్యులు చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదం మీ అందరి కష్టంతో గెలిచిన మా సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షం జరుగుతున్న సభలో మీ అందరికీ సుపరిచితులే కాదు అతి తక్కువ సమయంలోనే మంచి పార్లమెంట్ సభ్యునిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు. మా ఎంపీ గారు అంటే ఇవాళ భువనగిరి ఎంపీ అంటే గతంలో రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అంటే మాకంటే 4 అడుగులు ముందే తట్టుండు, మాకంటే ఫాస్ట్ గా పోయి మాతో పాటు మన సోదరులాగా ప్రతి కార్యక్రమంలో పిలవకపోయినా అప్పుడు నేను ఎట్లా తిరుగుతుండే వాళ్ళు ఇవాళ నాలాగానే తిరుగుతూ మనలో ఉంటున్న జామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకా వేదిక మీద ఉన్న అందరు నాయకులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా నూతనంగా గెలిచిన సర్పంచులకు ప్రత్యేకంగా నా తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తక్కువ ఓట్లతో ఓడిపోయినా పోటీ చేసి ఎక్కువ ఓట్లతో ఓడిపోయినా మీరెవరు కూడా అదే భరత్తు మన ఓటమి విజయానికి నాంది కావాలి. మీరు ఇలా ఓడిపోయిందంటే ఆ గ్రామంలో మళ్ళీసారి ఎట్లా గెలవాలంటే ఓడిపోయినా మీరు ప్రజలనే ఉండాలని చెప్పి మీకు ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనం తెలియజేసుకుంటూ పోరాటం చేసి ఓడిపోయిన మీకు ఎప్పుడు కూడా ఓడిపోయినామనో పదవి పోయినా చెప్పు మనకు పని కాలేదని చెప్పు కేసీఆర్ అలిగి పామాలో పడిపోవద్దు. 19.5 రాజులాగా మొత్తం బ్రహ్మాండంగా తిరిగిండు, 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. ముఖ్యమంత్రి పోగానే పామంలో పడ్డాడంటే మొన్న నిన్న మొన్న 6 రోజులకి తెచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. మీకు ఆయనకి ఏ తేడా ఉంటే చెప్పి ఓడిపోయిన వాళ్ళకు ఆయన ప్రతిపక్ష నాయకుడు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండు. అదే బట్టి విక్రమార్క గారు 19 మంది గెలిస్తే పశువుల సంతలో 13 మందిని కొన్నాడు కేసీఆర్. 6 మిగిలితే బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, రాజగోపాల్ రెడ్డి గారు, సీతక్క గారు, కోడే గురువయ్య గారు మొత్తం ఒంటరి పోరాటం చేసి 6 ఉన్నా సరే అసెంబ్లీలో ప్రతి దాని మీద అసెంబ్లీలో కొట్లాడిందా లేదా? ఇవాళ కేసీఆర్ గారు అడుగుతున్న ఒకటే బతుకాముఖంగా ఒడిగొండికెళ్ళి నువ్వు 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే నెలకు 5 లక్షల రూపాయలు జీతం తీసుకుంటే ప్రతిపక్ష నాయకుడు అంటే ఇవాళ కేబినెట్ మినిస్టర్ గా నా హోదా ఆయనకు 9.5 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసి ముఖ్యమంత్రి పదే ఫామ్ హౌస్ లో పంపుతావు. ఇదే న్యాయమైనా? ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకులు కూడా అంతే బాధ్యత ఉంటది. ఖర్గే గారు ఢిల్లీలో 85 సంవత్సరాల వయసులో పోయినసారి లోక్సభలో మనకు 44 సీట్లే ఉండే, 54 సీట్లు వస్తేనే ప్రతిపక్ష నాయకులు హోదా వస్తుంది. అయినా సరే ఖర్గే గారు ప్రతిరోజు పార్లమెంట్ లో మోడీ గారిని, అమిత్ షా గారిని, మతతత్వ పార్టీ అయిన బీజేపీని పార్లమెంట్ లో ఎండగట్టింది. మొన్న ప్రేమించారు నాతో పాటు ఎంపీగా ఉన్నప్పుడు ఫ్లోర్ లీడర్ గా అజీర్ రంజన్ చౌదరిని వెస్ట్ బెంగాల్కి వెళ్ళి 5 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన. అప్పుడు కూడా హోదా లేదు, మనకు 52 గెలిచినాం, 54 కావాలి. అయినా రోజొచ్చి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎంపీలు ఉండే, నేను ఎంపీలు ఉంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఎంపీలు ఉన్న రోజు మోడీ మీద ప్రభుత్వం మీద కొట్లాడి అది ప్రతిపక్ష పాత్ర. అంటే నీకు ముఖ్యమంత్రి పదవి ఉంటే కాదా, పదవి ఉంటేనేమో దోచుకోవడానికి ఫామ్ హౌస్ కు ప్రజాభవన్ చక్కని కొడతావు, ఓడిపోతున్న ఫామ్ హౌస్ లో పంపుతావు. ఇక మొదగా లేచిందా 2 ఏళ్లకు పంపించండు, నిన్నదానికి ఒక లెక్క, 50 రూపాయలు ఒక లెక్క అన్న. ఏం లెక్కలు పెట్టేది? నీ బిడ్డ లెక్క పెట్టలేదు. రోజు మన వనపర్తి పోయింది, అదే నిర్వచనం అయితే నీకు బస్ కిరాయి లేదు, 2000 కోట్ల ఆస్తులకు ఇచ్చిన బిడ్డ అని కల్వకుంట్ల కవిత అంటే వాళ్ళ బిడ్డనే అడిగింది. నల్గొండకు వచ్చింది, ఇక్కడ ఉన్న వాళ్ళకు మోటార్ సైకిల్ లేదు, 3,000 కోట్ల పోయింది. శంషాబాద్ లో ఫామ్ హౌస్ మన జిల్లా మంత్రి పేరు తెలిసే ఉంది, మాజీ మంత్రి మన సాగుతోటి కళ్ళు నడపోయిన 2,000 గెలిచాడు. మా భావన ఆరోగ్యం బాగాలేక ఆయన తినలేక 2-3 వేలతో గెలిచాడు. వాడు 3,000 కోట్లకు ఉన్నాడు.
అందరి దగ్గర 5,000 10,000 అడుగుతున్నాడు. ఇట్లా జిల్లా తీసుకుని ఆవే లెక్కలు చెప్తుంది. ఈయన నువ్వు లెక్కలైతే కేసీఆర్ నువ్వు చేసేది లెక్కలైతే పంపకాలు లెక్కే కదా, అంతకంటే మించి నువ్వు చేసేది ఏం లేదు. మా దగ్గర ఏముంది 7 లక్షల కోట్లు అప్పించి పెడితే మా ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే 7 గంటలకు లేస్తే అపాయింట్మెంట్ ఎవరు వేరే కలవచ్చు, ఏమైనా చదవచ్చు, మాతో కూర్చొని అన్న ఎట్లా చేద్దాం, చిన్నోళ్ళు వస్తే పని ఎట్లా చేద్దాం, మనం ఒక్కొక్క పథకాలు ఎట్లా చేసుకున్నాం, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కట్టాలి, 10 ఏళ్ళు కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టలేదు, ఫామ్ హౌస్ కట్టుకున్నారు తప్ప అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఫామ్ హౌస్ కట్టుకున్నారు, ఒక ఇల్లు కట్టలే అంటే దానికి 5 లక్షలు పెట్టి భారతదేశంలో ఎక్కడ కూడా 5 లక్షల ఇల్లు లేదు. ప్రధానమంత్రి కట్టే ఇల్లు 1,75,000. ఇలా 5 లక్షల ఇల్లుని మీ ఊళ్ళో స్టార్ట్ అయినా లేదా 20-30 అయినా మరి 10 ఏళ్లలో వాడు ఎందుకంటే 7 లక్షల కోట్లు అప్పు ఇస్తున్నాడు. మరి ఈ రోజు రేషన్ కార్డు ఒక్కటి లేదా 10 ఏళ్లలో ఇవాళ ప్రతి ఊళ్ళో రేషన్ కార్డు ఇచ్చినాం. రేషన్ కార్డు ఒకటే కాదు, దానికి నీళ్ళందరం నీవే కాదు మంచి వాళ్ళు ధనవంతులు ఎత్తున్నారో ఈ పశువులకు చేసే దానా పొట్టు బియ్యం తినొద్దని సన్న బియ్యం ఇస్తున్నావా లేదా? అది సంవత్సరానికి 6,000 కోట్లు. ఆర్టీసీలో అక్కా జిల్లాలు ఉచితంగా ఎక్కితే 8,600 కోట్లు కట్టడం ఇవ్వాలి ఇప్పటికి 2 ఏళ్ళలో. ఇవన్నీ క్యాబినెట్ లెక్కేస్తే మనం చెప్పిన పథకాలన్నీ కూడా అమలు చేస్తుంటుంది. కానీ ఇవాళ 2,000 కోట్లు 20,000 కోట్లతోనే ఎస్సీ బీసీ రెడ్డిస్ అయినా మైనార్టీస్ అయినా ఒకటే దగ్గర చదువుకోవాలి, మంచి హాస్టల్ ఉండాలి. గతంలో గురుకులాలని కేసీఆర్ పెడితే 20 ఒక్క రూమ్ కు 20 మంది, 10 బాత్రూమ్ లో 400 మంది పిల్లలు. ఇవాళ బ్రహ్మాండంగా నల్గొండలో అయితే బిల్డింగ్ అప్పుడే స్లాబ్ పడేది, భువనగిరిలో కూడా టెండర్లు పిలుస్తుండ్రు. ప్రతి కాన్ఫరెన్స్ లో 200 కోట్లతో 20 ఎకరాలలో పేదవాడు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అలా స్టేడియం కట్టే విధంగా 20,000 కోట్లు. ఇది ఎన్నికల హామీ కాదు. ఆలోచించున్నాం, అరే హాస్టల్కి ఇట్లా ఏం రాని దాన్ని క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మినిస్టర్లు కూర్చొని ఒక్కొక్కటి ఇవాళ 200 యూనిట్లు వస్తే ఎవరైనా కరెంటు బిల్లు కడుతున్నారు. మీరు సంవత్సరానికి నెలకు 1,000 రూపాయలు 800 వచ్చేది, సంవత్సరానికి 10,000 మిగిలిస్తున్నావా లేదా? ఈ 2 ఏళ్లలో ఇవన్నీ చేసుకుంటూ పెద్ద లోన్లు తీసుకొచ్చినా సరే నల్గొండను పట్టి పిడిస్తున్నా మూసీ ప్రాజెక్ట్ ఉన్నది. అనిల్ ఎంత బాగా అనిల్తో పాటు చిన్న మార్కెట్ వెళ్ళి ఎక్కడికెళ్ళి వరకు ఈ మూసి హైదరాబాద్ డ్రైనేజ్ ఆ కంపెనీల వాసన అలా కలిసి అవన్నీ కూడా భూమిలోకి పోతే రేపు పొద్దున మనం ఏడ బోర్లు వేసి పంట పండించినా మీరు కింద చూడండి, నాగారాయణ తుమ్మలు కూడా అక్కడ ఆ చెరువుల కింద పంట ఆ ఒడ్లు ఆ రైతు తినడు, బయట అమ్ముకుంటాడు, ఆయన బియ్యం వేరే కొనుక్కొచ్చుకుంటాడు. ఎందుకంటే ఆ బియ్యం కూడా వాసన వస్తాయి మనకు. అలాంటిది ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలని చెప్పి నమామి గంగాని పార్లమెంట్ పెంచాలని నేను అడిగినా. అరే మరి మోడీ గారు నమామి గంగా 40,000 కోట్లు పెట్టింది, గంగాను క్లియర్ చేసుకున్నావు, సబర్మతిని క్లియర్ చేసినావు 50,000 కోట్లు. ఇప్పుడు ఢిల్లీలో ముఖ్యమంత్రి యమునా నది క్లీన్ చేస్తున్నా, అది కూడా మూసిలాగానే ఉంటుంది. నీవేళ్ళు మూసి చేయొద్దు, మాకు ఇవ్వమని చెప్పి మూసి ఇవ్వమని చెప్పి ఎన్నోసార్లు దాని గురించి పట్టించుకోలే. ఇలా అందులో ఢిల్లీలో వాళ్ళ గవర్నమెంట్ వస్తే యమునా నది క్లీనింగ్ చేస్తున్నావు, ఇక్కడ బీజేపీ కిషన్ రెడ్డి గారు ఏమంటారంటే మూసి మీద అవసరమే లేదంటారు. అంటే నల్గొండలు సత్యనారాయణ కాదన్నట్టు. పైన బస్ బాబు ఉంటుంది, దాని మీద మల్లన్న సాగారు, రంగనాయక బాబు నిన్నది 50 కిలోమీటర్లు అంటే 5 గంటల లెవెల్. ఎంపీ సార్లు పట్టుకున్న ఎంపీ గారు ఉన్నప్పుడు ఆ ఇరిగేషన్ మినిస్టర్ సెక్రటరీలతో అనిల్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకుండా ఎన్నోసార్లు కొట్లాడితే కనీసం కాలువలు తీసి దాని కింద గన్నమల్ల ఆలేరు ఐలే గారు ఎన్నోసార్లు ధర్నా పెట్టాం. ఇప్పుడు దాన్ని మనం శంకుస్థాపన చేయించినాం. గంధమల్ల బస్ స్టాప్లతో పాటు మూసీ క్లీనింగ్ కూడా ఇవాళ ఈ 3 ఏళ్లలో కంప్లీట్ చేయాలని పట్టుబట్టాం. ఈ చిన్న కార్యక్రమాలు ఇల్లు రేషన్ కార్డులు ఇవన్నీ కాకుండా శంషాలకు వేసినట్టు డబల్ రోడ్డు ఇవాళ చూస్తే హైదరాబాద్ విజయవాడ కంటే మంచి బ్రహ్మాండమైన రోడ్ ఎక్కించినాం. ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు మొన్ననే కోరితే ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చినప్పుడు చాడా రోడ్డు కూడా టెండర్ కూడా అయిపోయింది. వారం రోజులలో ఆ సంఘం రోడ్డు టెండర్ అయిపోయింది. ఇక్కడే మా ఈఎన్టీ మోహన్ నాయక్ గారు ఉన్నారు. వారం రోజులనే ఎమ్మెల్యే గారు తీసుకుపోయి అక్కడ శంకుస్థాపన చేపించి చేపించి
ఒక సంవత్సరం లోపల అక్కడ బ్రహ్మాండమైన ఆ బ్రిడ్జి కట్టడం, ఆ దాంతో పాటు ఆ శివలింగానికి 3 కోట్ల రూపాయలు సపరేట్ గా చిన్న బ్రిడ్జి లాగా తీసుకొని నాన్ ప్లాంట్ గ్రాంట్ కింద మినిస్టర్ కోటాకి వెళ్ళి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఉంటే ఎమ్మెల్యే గారు చెప్పిన నాకు కూడా ఐడియా ఉన్నది, వెలువడికి వెళ్ళి చాడకు పోయే రోడ్డు వెలువట్టి తీసుకెళ్ళి పోతే అది కూడా కర్నూలు పోవాలన్నా మనం స్థిరంగా రావచ్చు. ఇప్పుడు ఆర్ఎండి మినిస్టర్ గా 11,300 కోట్లతో టెండర్ ఇచ్చినాం. హ్యాండ్ లోన్లని బ్యాంకు లోన్ తీసుకొని మన ఆర్థికంగా ఇబ్బందులున్నా రోడ్లు ఖచ్చితంగా వేయాలని ముఖ్యమంత్రి గారిని ఎండగొడితే అటు గడ్కరీ గారు నాకున్న పరిచయంగా ఎంపీగా ఆ రోజు గౌరవకి వెళ్ళి గోగారు మా పోతంపల్లి మీదకెళ్ళి ఒలిగొండకి వెళ్ళి అడ్డగూడు వెళ్ళి మీ హైవే అయిందా లేదా ఎన్నిసార్లు కొట్లాడా పార్లమెంట్ ఇవాళ 2,300 కోట్లతో ఇవాళ అడ్డగూడులో దానికి ఇల్లు లేవుడులో రోడ్డు కలిసి పోతే ₹1 ఎకరం అంటున్నారు. రోడ్లు కాకుంటే కొన్ని ఇండస్ట్రీలు వస్తాయి, రైస్ మిల్లు వస్తాయి, మనకు ఉపాధి కలుగుతుందని చెప్పి రోడ్ల కోసం ఇలా మినిస్టర్ గా తప్పకుండా భువనగిరి ఆరగారు దీనికి సంబంధించి భువనగిరి జిల్లా ఉన్న చౌటుప్పల్ అటు నారాయణపూర్ గాని నల్గొండ జిల్లా గాని తెలంగాణలో మీకు తెలుసు దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు 24 గంటలు నాకు అదే పని వేరే పని ఏముండదు. నాకు 24 గంటలు ఇవన్నీ కూడా టెండర్లు పిలిచి ఇవాళ సునసాల లాంటి రోడ్డు ఇవాళ రోడ్డు చూస్తే నిజంగా మా ఇంజనీర్లను అభినందిస్తున్నా, కాంట్రాక్టర్ మోహన్ రెడ్డిని కూడా అభినందిస్తున్నా. ఆయన సర్పంచుల్ని 1000 కోట్లు బకాయిలు పెట్టి ఆత్మహత్య చేయించిండో కాంట్రాక్టర్లు కూడా 6,000 కోట్లు బకాయిలు పెడితే 6 టెండర్ వేస్తానికి ఎవరైనా వస్తారా? నేను మోహన్ రెడ్డికి చెప్పి మా ఈఎన్సీ గారికి చెప్పి ఎట్లనే చేసి ఆ రోడ్ ఎక్కి ఆ తర్వాత నేను బిల్లులు ఇప్పిస్తాను, అప్పుడు కొన్ని బిల్లులు ఇప్పిస్తున్నాం. తప్పకుండా భువనగిరి ఎందుకంటే ఇక్కడ కాలువలు లో లెవెల్ ఎక్కువ ఉంటాయి, మూసి నీళ్ళు వర్షం ఎక్కువ వస్తే వర్షం రాకుండా హైదరాబాద్ డ్రైనేజ్ తోని ఆ ఊర్లో లింక్ కట్ అవుతుంది. ఒకటే మాటిస్తున్నా మీ అందరికి, భువనగిరి అంటే పోరాటాల జిల్లా. అది కూడా రావి నారాయణ రెడ్డి, ఆ తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆ తర్వాత నేను ఎంపీగా కాకముందు కూడా ఈ ప్రాంతం వెళ్ళి నల్గొండ జిల్లాకి వెళ్ళి తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ లాగా మంత్రి పదవి వదిలిపెట్టి తెలంగాణ వస్తేనే మన గ్రామాలు బాగుపడతాయని చెప్పి నమ్మే వాడిని. అందుకని ఆ రోజు మంత్రి పదవి కూడా వదిలిపెట్టుకున్నాం. ఒకటే పాటిస్తున్నా, అనిల్ రెడ్డి గారు దాదాపు 35 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలుచుండు. ఇది నేను చాలా కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇది నేషనల్ హైవే నిధులు కానీ ముఖ్యమంత్రి గారు నొప్పించి ఆర్ఎండ్బి శాఖ ద్వారా నీళ్ళ శాఖ కూడా, ఎందుకంటే ఎంపీగా అక్కడ నన్ను 5వ సారి కేసీఆర్ వచ్చిండు. ఎట్లనే శంకరెడ్డి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని పట్టుబట్టి 15 నెలలు 2 సార్లు వచ్చి నల్గొండకు వచ్చి 100 కోట్లు పెట్టి ఒకటే చెప్పడం, ఇక టీఆర్ఎస్ గెలిపి దత్త తీసుకొని నల్గొండలో పండుకుంటా అన్నాడు. సరే పబ్లిక్ ఏమనుకుంటే శంకరెడ్డి 4 సార్లు గెలిపించినాం కదా, 5వ సారి వచ్చి ముందే పండుకుంటా అంటుంది కేసీఆర్. ఇది పెద్ద మోసంగానే కానీ ఒకసారి నమ్ముదామని అవసరాన్ని ఓటేసింది. 5 ఏళ్ళలో పండుకుని కాగా నల్గొండ వచ్చే రాలేదు. మళ్ళీసారి పోటీ నామినేషన్ వేసి అక్కడ ఆలయం చిన్నప్పుడు అక్కడక్కడ తెలుస్తుండే 55,000 గెలిపించింది. మధ్యలో ఓడిపోయినప్పుడు మాత్రం ఓడిపోయి ఇది అనుకున్న 20,000 ఎమ్మెల్యే ఉన్నా, ఎస్ఎల్బిసి సొరంగం తెచ్చుకున్నా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కట్టించిన, తెలంగాణ కోసం నా వంతు మంత్రి పదవి వదిలిపెట్టి 11 రోజులు తినకుండా నిరాశ చేసిన, నాకు చాలా అనుకుని రిటైర్ అనుకున్నా. కానీ అందరు పోతే ఎన్ని ఎంపీగా భువనగిరికి వెళ్ళి నల్గొండకి వెళ్ళి చేద్దామంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండి, అదే భువనగిరి అయితే నీకు దగ్గర ఉంటది, నీకు నగరికల్లు కానీ అక్కడ గతంలో రాజగోపాల్ రెడ్డి గారు చేసిండు, నువ్వు తెలంగాణ ఉద్యమంగా అక్కడ నీకు బాగా సంబంధాలు ఉన్నాయని చెప్తే నేను నామినేషన్ వేస్తే నామినేషన్ ఛాయ ఆపించిన నేను భువనగిరి 5 వేలు ఇచ్చిందా కేటీఆర్ ఇదే ఫోన్ కింద రోడ్ చేపట్టి ఏం చెప్పిండు, నల్గొండ చెల్లని ₹7 చెల్తుంది అన్నాడు. చెల్లిందా లేదా? ఎట్ట చెల్లింది? మీ పుణ్యం, మీ ఆశీర్వాదం, మీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఒక్క పైస పెట్టకుండా భారతదేశంలో నన్ను పార్లమెంట్ పంపించిన ఈ భువనగిరి గడ్డని కానీ, ఒలిగొండ గడ్డని కానీ, అనిల్ రెడ్డిని కానీ, ఐలయ్యని కానీ,
జనగాంలో కానీ ఇబ్రహీంపట్నంలో కానీ నేను అనుకున్నా నాకు పెద్ద గెలిచిన ఓడిగా పెద్ద పదవుల గురించి పట్టించుకుంటాను కాదు. అందుకనే తెలంగాణ రాజీనామా చేసిన 3 ఏళ్ళ మంత్రి పదవి వెళ్ళిపోతారా సర్పంచ్ కోసం మీరు ఎంత తిప్పడిపడవడం నాకు తెలుసు. మా దగ్గర చూస్తే కదా వాళ్ళొక్క బాధ కాదు. రాత్రి 3 గంటలకు 4 గంటలకు ఫోన్ సార్ పెన్షన్ అవుతుంది సార్ అన్నాడు. ఎందుకు సార్ ఎందుకు రా సార్ దగ్గరకు పోయింది సార్ ఎలక్షన్ అంటే పదవి అంటే అది అట్లా ఉండదు. కానీ మీరు అసెంబ్లీలు కాదు, మన కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీలు కాదు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన 140 సంవత్సరం ఇది. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించింది. సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి 2 సార్లు అవకాశం వస్తే వదిలిపెట్టుకుంది. ఆంధ్రాలో వార్డు మెంబర్ కూడా లేదు. మొత్తం రోజులు తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ డిసెంబర్ మాసం ఇవాళ ఆ పుట్టిన రోజు డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది డిసెంబర్ 9. ఇవాళ మనం వెలుగుండలో మీటింగ్ పెట్టుకొని పార్టీ పుట్టినరోజు కూడా డిసెంబర్ లోనే 27వ తారీఖు 28 డిసెంబర్ అంటే 140 ఏళ్ల కింద ఈ పార్టీ. అందుకనే ఇక్కడున్న సర్పంచులు గెలిచిన వాళ్ళ ఫస్ట్ చెప్తున్నా, ఈ 5 ఏళ్ళు చూస్తూనే అయిపోతుంది. మాది ఎమ్మెల్యే గారిది 2 ఏళ్ళు అయిపోయింది, 3 సంవత్సరం పడ్డాం. మా ఎంపీ గారు ఇంకా 2 ఏళ్లకు ఇంకా 3 నెలలు ఉన్నది. ఏ ఆపరే టైం ఆపలేదు, ఆ టైం పోతూనే ఉంటది. మీకు అందుకనే సర్పంచులు అంటే ఎమ్మెల్యే కంటే ఎక్కువ బాధ్యత మీ మీద ఉంటది. ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకురండి, ఎంపీ గారి దృష్టి తీసుకురండి, మా దృష్టి తీసుకురండి. కానీ మీరు ఇట్లనే సర్పంచ్ అయింది ఇది పదవి అనుకోకరి. సర్పంచ్ అంటే ఆ గ్రామానికి మొదటి వ్యక్తి. మంత్రి వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, ఎంపీ వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా సర్పంచ్ ప్రధాన పౌరుడు. అంత గౌరవం ఉన్న పోస్ట్ అది, అంత బాధ్యత ఉన్న పోస్టు, అంత కష్టపడాలి. మీరు మళ్ళసారి రిజర్వేషన్ మారుతుండొచ్చు, మీరు సర్పంచ్ అవుతుండొచ్చు, కాకపోతే ఉండొచ్చు. కానీ నా ఉన్న వ్యక్తిగత నా అభిప్రాయం చెప్తున్నా, 10 ఏళ్ళు పోయినా ఈ 5 ఏళ్ళు ఉన్నా, 10 ఏళ్ళు ఉన్నా, 20 ఏళ్ళు ఉన్నా, ఆ తర్వాత రిటైర్ అయినా, మనం చనిపోయినా అప్పుడు అనుకోవాలా ఊరేళ్ళు అరే బలాల టైంలో బలాల సర్పంచ్ ఉంటారా, అట్లా ఉండాలి సర్పంచ్ అని. అందరూ మనం చనిపోయిన అనుకోవాలి. మనం చనిపోయిన తర్వాత మనం చూడలేము, మన అంటే ఎంతమంది వచ్చిందో అదే ప్రజలు గమనించాలి. అంటే పదవి అంటే అంత పవిత్రమైనది. అది వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా. అందుకని సోదరులారా మీ అందరు గెలిచిన వాళ్ళకి చెప్తున్నాం, మీకేమైనా అనుకోకరి పార్టీలో ఖచ్చితంగా రండి ఎమ్మెల్యే గారి దగ్గరికి. ఎమ్మెల్యేలు ఏమిటో ఎమ్మెల్యేలే చెప్తారు, ఈ పార్టీ ఏంది ఆ పార్టీ ఏంటని పక్కకు పెట్టండి. గ్రామాలు బాగుండాలంటే సర్పంచ్ సమర్థులు ఉండాలి, మీ ఎంత నాయకులు ఉండాలి. మిమ్మల్ని అమ్మని కూడా ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళని కానీ అవతల పార్టీ మారాలని నేను అడగం. కేసీఆర్ లాగా పట్టుబట్టి నిలబడి పడం అవసరం లేదు మాకు. కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు దేశాన్ని వెళ్ళింది, రాష్ట్రాన్ని 55 ఏళ్ళు వెళ్ళాం. తెలంగాణ వచ్చి అధికారం రాకుండా బాధపడలేదు. దళితులు ముఖ్యమంత్రి చేస్తా, డబుల్ బెడ్రూమ్ అన్నా, 1,00,000 మెట్టాలన్నా, 2 సార్లు అధికారం లేకుండా బాధపడకుండా 6 ఎమ్మెల్యేలు ఉన్న కొట్లాడిన పార్టీ. 3 ఎంపీలను గెలిచినాం. 2సారి ముఖ్యమంత్రి 3 నెలలకే 3 ఎంపీలు, నేను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గెలిచినాం. ఈ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని గెలిచిన ఎంపీలు గాడిద గుడ్డు ఎంతైనా సిక్కులు అయితే ఉండాలి కదా. 9.5 ముఖ్యమంత్రి ఒక్క ఎంపీ గెలవలేని అంటే ఇక లేచి కత్తి పట్టుకుని వస్తుండ్రు రేపు పార్లమెంట్. నువ్వు రా కేసీఆర్, నేను కూడా రెడీగా ఉంటా. రేపు రద్దు అసెంబ్లీ ఉంది కదా, తెలంగాణ కూడా నీది దొంగ శిక్షణ, అసలు శిక్ష నాదా నీదా తెలుసుకున్నావు. అసలు నువ్వేం చేసినావు, ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినావు, ఎన్ని కట్టావు, మా మూసులు ఎందుకు క్లీన్ చేయలే, మా బజార్లు ఎందుకు పూర్తి చేయలే, మా మల్లన్న సాగర్ కింద ఆలయం ఎందుకు క్లీన్ చేయలే. అంత నిండా పెట్టావు. ఒక 100 కోట్లు పెడితే నీళ్ళు వస్తున్నారు మొత్తం ఆలయం భువనగిరి నిండా నీళ్లు. ఆయన దానికే పరిమితమైన కమిషన్లకే. అందుకనే సోదరులారా మీ సర్పంచులకు అభినందనలు, శుభాకాంక్షలతో పాటు నేను, మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారి సహకారంతో భువనగిరి ఉండే సమస్యలకు నిలవుగా ఉన్నాయి. ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీస్ ఉన్నది భువనగిరిలో, ఎంఆర్ఓ ఆఫీసు భువనగిరిలో, ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు
లేదు. మొన్న ఎమ్మెల్యే గారు చెప్తే 25 కోట్లు శాంక్షన్ చేయించిన కొత్త ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ, ఆర్డీఓ ఆఫీస్ అంటే చెప్తున్నా ఇవాళ లెక్కలు. ఇన్ని కోట్లు అప్పు చేసి ఒక్క రేషన్ కార్డు ఏమైతుంది, ఒక్క బియ్యం అవుతుంది. ఇవాళ వచ్చి మా మీద మాట్లాడి కృష్ణా నీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డితో దోస్తాన్ని చేసింది నువ్వు. రాయలసీమ నీళ్ళు అప్పచెప్పినావు. అక్కడ పోయిండు రోజా, ఇంటికి పోయిండు, రొయ్యల పులుసు తిన్నాడు. రాయలసీమ కూడా రతనాలసీమ చేయాలి, అది వెనకబడ్డది అన్నాడు. ఇవాళ ఏమంటున్నావు? కృష్ణా నీళ్ళ కాంగ్రెస్ పార్టీ అంట ఆయన 3 మీటింగ్లు పెడతాడంట. నువ్వు ఏ మీటింగ్ పెట్టా ఎవడు నమ్మడు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. నీళ్లు, నిధులు, నియామకాలు మాకు రావాల్సినవి. ఆంధ్ర కాంట్రాక్టర్లు కాళేశ్వరం చేసి పెట్టావు, నీళ్లు వాళ్ళకు చేసి పెట్టావు. ప్రాణాలను పండుకున్నావు 24 నెలలు. ఓడిపోయిన తర్వాత బయటికి వెళ్ళలేదు. చెప్పాలంటే చాలా ఉన్నాయి. అందుకనే మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పలేదు. కానీ సర్పంచులకు అక్కడ వేరే పార్టీ సర్పంచ్ ఇండిపెండెంట్ ఉన్న మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థి ఉన్న అసలే మీ సమస్యలు ఉంటే ఎమ్మెల్యేకి చెప్పండి, ఎమ్మెల్యే అధికారులకు చెప్పి గ్రామాలు తప్పకుండా అభివృద్ధి చేసుకుందామని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, అనుకోకుండా ఈ రోజు వేరే కార్యక్రమాలు మా కాన్సెన్స్ లో నల్గొండ జిల్లా కేంద్రంలో 10-20 వేల మందితోని కాంగ్రెస్ అభిప్రాయ దినోత్సవం ర్యాలీ ఉండే. అనిల్ రెడ్డి గారు కోరగానే ఇక్కడ ర్యాలీ అక్కడ అందరే ఫోన్ చేసి చెప్తున్నా, వాళ్ళు క్యాన్సల్ చేసినా మీరే ర్యాలీ చేసుకోమని చెప్పి 20-30 మంది అలా జిల్లా కేంద్రం నాటి ర్యాలీ చేయాలని ఒక కస్తూర్బా స్కూల్ ఉండే 6 కోట్లు పెట్టి స్కూల్ కట్టిస్తే కొత్తగా సర్పంచ్ అయిన మారులపల్లి జిల్లా మండల కేంద్రం కలెక్టర్ గారు చెప్పిరా సర్పంచ్ గారితో ఓట్లు చెప్పి మంత్రిగా సర్పంచ్ అనుకోని మీరు 6 కోట్ల బిల్డింగ్ కూడా సర్పంచ్ ఓపెన్ చేయమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి 1 గంటలకు రమ్మని చెప్పారు. ఇప్పుడు వెళ్ళినా కానీ ఈ ఎమ్మెల్యే గారు తొందర వస్తే వాళ్ళకి ఫోన్ అయ్యాడుగా. అందుకనే వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినా మీరే ఇనాగ్రేషన్ నేర్చుకొని మీరే ర్యాలీ తీసుకోమని చెప్పి తప్పకుండా మళ్ళొక్కసారి సుంచాల లాంటి రోడ్లు వేసుకుందాం, మూసులు చేసుకుందాం. అన్ని అభివృద్ధి నీరు మేము గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా, మున్సిపల్గా మా ఏరియా అంతా ఇంత అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాక వచ్చిండు. ఆ రోజు ఇక్కడ తప్పకుండా నా పూర్తి సహకారం ఉంటుందని మీ అందరు తెలుసు. గెలిచిన వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు చెప్పిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి ఎంపీటీసీలో వాళ్ళు ఏదో అవకాశం వస్తుంది. ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు. రుణపడి ఉన్నా ఆ రుణం ఎట్లా తీసుకోవాలంటే ఇవాళ వెలుగులో చెప్పింది మా ఎమ్మెల్యే గారు 50 కోట్లు సుంచాల రోడ్ అయిపోయింది, సంఘం పెట్టి టెండర్ అయిపోయింది. చాలా రోడ్డుకి 150 కోట్లు ఒక మండలం కాదు అన్ని మండలాలకు. ఆ రోజు నన్ను కొత్తగా వచ్చిన ఆశీర్వదించి మీరు కష్టపడి ఎంపీగా గెలిపించాము. ఇవాళ మినిస్టర్ గా ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి డాంబర్ రోడ్లు వేసి మీ రుణం తీసుకుంటారని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై అందరికీ నమస్తే.